ఇంతవరకు మీరు జనాభా లెక్కలను తీయలే. సరే కోవిడ్ని ఒకసారి సాకు చెప్పి 2011లో మేము తీసిన జనాభా లెక్కలే ఏది భారతదేశ వ్యాప్తంగా. మీరు కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని బీసీల కుల్లగణన చేపడతామని అనుకుంటున్నారు కదా. కాబట్టి సరే మీ పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. మేమేమంటున్నాం, వెంకట్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వెంకట్ గారు ముందుకు పోతేనే మనకు ఒక అర్థం ఉంటది. ఇంకో మాట కూడా చెప్తున్నాం, ఇచ్చింది కాదు సార్ మైనార్టీల జనాభాని ఈ రోజు కులగణన చేసి మేము చేసింది కాదు సార్. అది ఎప్పటి నుంచో 4% తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఉంది, రాజస్థాన్ లో ఉంది, గుజరాత్ లో ఉంది, అన్ని చోట్ల ఉంది సార్. ఇది సరే మీరు దాన్ని తీసేయండి, మరి మీ చేతిలో ఉన్న అంశమే కదా. ఒక జియో ఇష్యూ చేయండి, మేము దాన్ని తీస్తున్నామని చెప్పి చెప్పండి. సార్ ఒక మాట చెప్తున్నా వినండి, క్రిస్టియన్స్ మైనార్టీ కానీ వాళ్ళందరూ బీసీలోనే ఉంటారు. వాళ్ళందరూ బీసీ, అది ఏది మన బీసీ సిఓ బీసీడీఓ వాళ్ళు దాంట్లోనే ఉంటారు, బీసీబీలో ఉంటారు. నేనేమంటున్నా మహేష్ గారు సపరేట్ గా మన మైనారిటీ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ కలిపినావు? అన్ని ముస్లింలు అన్ని వర్గాలను కలపాల్సిన అవసరం లేదు, అన్ని వర్గాలు కలిపిర్రు. అది మాట్లాడండి, ముస్లిం ఓసీలను ఈడబ్ల్యూఎస్ లో ముస్లిం ఓసీలను ఎందుకు పెట్టిరు? ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మహేష్ గారు దాంట్లో ముస్లిం వీకర్ సెక్షన్స్, వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ లో ఉన్నారు. బ్రాహ్మిన్స్, రెడ్డిస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 కులాలు ఉన్నాయి. జాట్ కమ్యూనిటీ ఇట్లా చాలా కులాలు ఉన్నాయి. నీకు మన తెలంగాణ ఒక కులమే కాదు, ఇట్లా అన్ని కులాలు కలుపుకొని పెట్టేటువంటి మీరు మతపరమైన అంశం అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మైనార్టీలను బీసీలో కలిపితేనే మీకు బాధ అవుతుంది కదా, అదే మైనార్టీలో ఉన్న ఓసీలను ఈడబ్ల్యూఎస్ కలిపినప్పుడు మీకు ఎందుకు బాధ కలగలేదు అంటున్నాను నేను. నేనేమంటున్నా వెంకట్, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఇప్పుడు ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో, నీకు ఓపెన్ కేటగిరీలో ఎవరు వస్తారు చెప్పండి? ఎస్సీలు దాంట్లో కలిపిన తర్వాత అది నీకు చెల్లదు, సుప్రీంకోర్టులో చెల్లదు, అది యాక్సెప్ట్ చేయరు. అది నేను చెప్తున్నది కదా, చట్టం చెప్తుంది వెంకట్. మనం ఏదో పెద్దలందరూ సాక్షిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, పెద్దలందరూ సాక్షిగా మిమ్మల్ని మాట అడుగుతున్నా. ఈడబ్ల్యూఎస్ లో ఒక కమ్యూనిటీకి సంబంధించిన అంశం కాదు. ఓసీ జనరల్ లో ఉన్న ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ గా ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థిక పరమైన రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఏదైతే చట్టం తీసుకొచ్చారు, ఆ చట్టంలో భాగంగా మనం మామూలుగా కులాలు మాట్లాడుకుంటే వెలమ, కమ్మ, రెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్న కాపు కానీ లేకపోతే మిగతా దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద కులాల వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు ఉన్న పేదవాళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా దాంట్లో ముస్లింలో ఉన్న పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మాట నేను మీకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఆ రోజు ముస్లిం అని చెప్పి ఎందుకు మీరు చేర్చకుండా ఉంటే అయిపోయేది కదా. మరి మీది మతపరమైన రిజర్వేషన్ కానప్పుడు మాది ఎందుకు మతపరమైన రిజర్వేషన్ అవుతుంది? ఇంకో విషయం కూడా చెప్తున్నా మహేషన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లింలను మతపరంగా చూడడానికి లేదు. చాలా మంది ఇప్పుడు మనం చూద్దాం, కొంతవరకు ఏదైతే మన ఏది పాత బస్తీలో ఇలాంటి ఏరియాలో కొంచెం బలిష్టమైన ముస్లింలు ఉండొచ్చు కాక, కానీ దూదేకుల కమ్యూనిటీ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. సో వాళ్ళని మతపరంగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కన్వర్టెడ్ వాళ్ళందరూ ఏది అప్పుడు ఉన్న ఎస్సీలో లేకపోతే ఎస్సీలో మిగతా క్యాస్ట్ వాళ్ళందరూ కన్వర్ట్ చేసిన అంశాలు కాబట్టి వాళ్ళు మన వాళ్ళే. పేర్లు మారినంత మాత్రం వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వడం తప్పని అనడానికి లేదు. ఫకీరు, దూదేకుల, ఫకీరు, తర్వాత కిక్రీలు, ఇట్లా వాళ్ళ యొక్క ఒక 20 వాళ్ళ ఆట కూడా 24 ఉన్నాయి. దాంట్లో మోర్ దెన్ ఒక 12 కులాలను బీసీల్లో కలపడానికి ఫెసిలిటీ ఉంది, ఫీజిబిలిటీ ఉంది అని చెప్పేసి మీ దగ్గర ఇప్పుడు ఏదైతే మీరు డెడికేషన్ కమిటీ పెట్టినటువంటి నిరంజన్ గారు ఉన్నారో, నిరంజన్ గారే డిస్కస్ చేశారు. మిగతా ఏదైతే షేక్ సయ్యద్ ఉన్నారో, షేక్ సయ్యద్ ఎవరైతే ఈ కమ్యూనిటీస్ ఉన్నాయో వీళ్ళని కూడా మీరు ఓబీసీలను చూపించిర్రు అనే వాదన ఆయన ఒక దగ్గర పోతే డిస్కషన్ చేసిన విషయాన్ని చెప్తున్నాడు.
అంటే అంత అట్లాంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నా. మనం 10 మంది ఐఏఎస్ ఐపీఎస్ కలుస్తా ఉంటాం రెగ్యులర్ గా. కలిసినప్పుడు వాళ్ళ దగ్గర డిస్కషన్ చేసినప్పుడు చెప్తా ఉంటారు. నేను ఏమంటున్నా, మీ లీగల్ టీమ్ తో మాట్లాడు. మనం టోటల్ ముస్లింస్ ను ఒక్క మాట ప్లీజ్. మీరు మనం ఎందుకంటే మొత్తం మహేష్ అన్న, మీ మీద నాకు ముస్లింలు. అపారమైన గౌరవం, మీ మీద అపారమైన గౌరవం. మహేష్ గారు, వెంకట్ గారు, ఒక్క నిమిషం. ఏమంటారు? మహేష్ గారు, ఒక క్యాస్ట్ నుంచి వెంకట్ ఇంకో caste ని వెంకట్ గారు, మాట్లాడడానికి వెంకట్ గారు, ఒక్క లేదు. నిమిషం. మీరేమంటారు? మహేష్ గారు, వెంకట్ గారు, ఒక్క నిమిషం. రామచంద్ర నాయక్ గారు.